This conference will now be recorded. Okay, so in today's session, we will be looking at attributes. Attributes చూడాలి ఇవాళ. సో అందరూ కంఫర్టబుల్ కదమ్మా ఇప్పుడు? కంఫర్టబుల్ ఇన్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్. కంఫర్ట్ కాకపోతే నేను ఏం చేయలేను. ఓకే, సో ఫస్ట్ ప్రాజెక్ట్. సో మన ఫైల్స్ కరెక్షన్స్ అన్ని కూడా ఎందులో చేస్తున్నాము? app.jsx ఫైల్. సో ఆన్ దట్ సాటర్డే ఐ జస్ట్ టోల్డ్ యూ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్ని కూడా వీటి మధ్యలో పెట్టేయడమే. మీరు ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అయినా దీని మధ్యలో పెట్టేయడం. ఓకే, సో ఇవి అవసరం లేదు. సో ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అయినా మీరు ఈ రెండింటి మధ్యలో పెట్టేయడం. ఓకే, సో నేను ఆ రోజు పారాగ్రాఫ్ ఇచ్చాను. సో మరి నేను ఆ టైటిల్ అవన్నీ చేంజ్ చేసుకోవాలంటే ఎట్లా సార్ అంటే, టైటిల్ అవన్నీ చేంజ్ చేసుకోవాలంటే index.htmlలోకి వెళ్ళిపోండి. సపోజ్ ఇక్కడ టైటిల్ ఉంది. సో టైటిల్ నేను ఓకే, సో ఐ విల్ రైట్ సంథింగ్ లైక్ attributes. సో attributes in React. సో ఇక్కడ నేను చేంజ్ చేశాను. ఏం చేంజ్ చేశాను నేను? అట్రిబ్యూట్స్ ఇన్ రియాక్ట్ అని టైటిల్ చేంజ్ చేశాను. సో ఇప్పుడు టైటిల్ ఇక్కడ చేంజ్ చేయగానే నాకు ఏమవుతుంది? సో దట్ చేంజ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ టు మై వెబ్ పేజ్. సో సో సేవ్ ఇట్. టెర్మినల్లో రన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ సేవ్ చేయగానే ఇక్కడ అట్రిబ్యూట్స్ ఇన్ రియాక్ట్ అని వచ్చింది, గమనించారా? సో ఈ టైటిల్ చేంజెస్ చేయాలి అంటే index.htmlలోకి వెళ్ళిపోయి చేంజ్ చేసుకోండి. ఓకే, ఓకే, మీరు HTML కంటెంట్ రాయాలి అంటే ఇక్కడ రాస్తారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ a paragraph. Okay, so paragraph, hello, today we will learn what? We will learn attributes. So today we will learn attributes. సో ఇక్కడ we will learn attributes అని వచ్చేసింది. సో మరి దీనికి స్టైల్స్ అంతా ఎవరు రాశారు సార్? ఎక్కడ ఉంటాయి దీని స్టైల్స్ అంతా? అంతే, దీని స్టైల్స్ అంతా కూడా index.css లో ఉంటాయి. సో ఆల్ ది స్టైల్స్ విల్ బి దేర్ ఇన్ ద index.css. index.css లో దానికి సంబంధించిన స్టైల్స్ ఉంటాయి. ఇస్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే, fine. So as I told you, today we will talk about the attribute. So whenever I am talking about attribute, so generally attribute అంటే మీకు తెలిసింది ఏంటమ్మా? attribute అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదో మాట్లాడుతున్నారు, రామకృష్ణ కదా, రమాకాంత్ సార్. ఏం మాట్లాడుతున్నాం? పోర్ట్ నంబర్ ఇక్కడ నన్ను అడిగితే అయిపోతుంది కదా. సో ఇక్కడ విఎస్ స్టూడియోలోకి వెళ్ళి ఓకే, ఇది రన్ చేయాలి. ఏమని రన్ చేయాలి? నీ అప్లికేషన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ నీ అప్లికేషన్ ఎక్కడుంది?
సో నీ అప్లికేషన్ ఎక్కడుంది చూసుకోవాలి. ఫస్ట్ నీ అప్లికేషన్ ఎక్కడుంది. ఇప్పుడు నా అప్లికేషన్ వచ్చేసి ట్రైన్ రిక్రూట్లో UI12లో రియాక్ట్ ప్రాజెక్ట్స్ మై థర్డ్ ప్రాజెక్ట్. ఓకే, సో మై థర్డ్ ప్రాజెక్ట్లో సారీ ఇక్కడ, సో మై థర్డ్ ప్రాజెక్ట్లో NPM ఇప్పుడు ఏమన్నా నేను రన్ డిఈవి అన్న, NPM రన్ డిఈవి అనగానే నాకు ఏమొస్తుంది, ఇది వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిందా? ఎస్, HTTP లోకల్ హోస్ట్. ఇప్పుడు దాన్ని కాపీ చేసేసి మనం ఎక్కడ పేస్ట్ చేసుకోవాలి, క్రోమ్లో పేస్ట్ చేసుకోవాలి, అంతే అయిపోయింది. ఎస్, అంటే నేను చెప్తున్నా మీరు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందంటే ఇట్ విల్ బి లైక్ ఏమంటారు, కాన్సన్ట్రేషన్ ఉండదు, నాకు ఉండదు, మీకు ఉండదు. ఓకే, అండర్స్టూడ్ నౌ? ఓకే, సో అట్రిబ్యూట్స్ అంటే ఏం తెలుసు మనకి, చెప్పండి ఇప్పటిదాకా. అట్రిబ్యూట్స్ మీన్స్ we were using in HTML elements. HTML element లో we were using like style as ఒక attribute, తర్వాత IMG కి SRC అనేది ఒక attribute. ఓకే, బటన్ ఆన్ క్లిక్ అనేది ఒక attribute. ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ అట్రిబ్యూట్స్. కానీ ఇక్కడ JSX వచ్చేసరికి అట్రిబ్యూట్స్ ఎలా యూజ్ చేస్తాము. ఓకే, సో ఇన్ JSX we have the attributes just like we do in HTML. బట్ చిన్న చేంజ్ ఏంటి సార్ అంటే, బట్ ఇన్స్టెడ్ we will use the camel case convention. camel case convention అంటే ఏంటి? camel case convention అంటే ఏంటి? క్లాస్ నేమ్. ఏమన్నాం అక్కడ? క్లాస్ నేమ్. సో క్లాస్, అక్కడ క్లాస్ అనేవాళ్ళం, క్లాస్ ఐడి గుర్తుందా? సో ఇక్కడ క్లాస్ నేమ్ యూజ్ చేస్తాం. ఇది క్యామిల్ కేస్ అంటాం. క్యామిల్ కేస్ అంటే ఏంటంటే ఫస్ట్ వర్డ్ టోటల్ స్మాల్ లెటర్స్, సెకండ్ వర్డ్లో ఫస్ట్ క్యాపిటల్ లెటర్. మరి క్లాస్ ఎందుకు యూజ్ చేయమంటే క్లాస్ ఈజ్ ఆల్రెడీ ఏ రిజర్వ్డ్ వర్డ్ అనమాట. క్లాస్ ఈజ్ ఆల్రెడీ ఏ రిజర్వ్డ్ వర్డ్. సో దీంట్లో అది రిజర్వ్డ్ వర్డ్. సో రిజర్వ్డ్ వర్డ్ కాబట్టి ఆ క్లాస్ని మనము యూజ్ చెయ్యము. క్లాస్ని మనము యూజ్ చెయ్యము. అర్థమైందా? ఈజ్ దట్ క్లియర్? సో వాట్ వీఆర్ గోయింగ్ టు యూజ్? వీఆర్ గోయింగ్ టు యూజ్ ద క్లాస్ నేమ్. ఓకే, సో అక్కడ క్లాస్ బదులు ఇక్కడ ఏం యూజ్ చేయాలి? క్లాస్ నేమ్ యూజ్ చేయాలి. ఫైన్. సో మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా తయారు చేయాలి సార్ అంటే, సో వాటిని కస్టమ్ అట్రిబ్యూట్స్ అంటాం. వీ కెన్ యూజ్ ద కస్టమ్ అట్రిబ్యూట్స్. ఎలా యూజ్ చేయాలి? డేటా హైఫన్ ఈ స్టార్ ప్లేస్లో మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు అనమాట. స్టార్ ప్లేస్లో మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు, కానీ దాని ముందు ఏముండాలి? డేటా హైఫన్ ఉండాలి కంపల్సరీ. అర్థమైందా? సో మీ అట్రిబ్యూట్ మీరు రాసుకోవచ్చు, తప్పలేదు. రాసుకోవాలంటే ఎట్లా రాయాలి? డేటా హైఫన్ అని రాసుకోవాలి. గాట్ ఇట్ ఆర్ నాట్? సో అట్రిబ్యూట్ని మీరు ఎక్కడ యూజ్ చేసుకుంటారు? యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ CSS, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి, అక్కడ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ తయారు చేయాలంటే ఎట్లా తయారు చేయాలి? యూ హ్యావ్ టు యూజ్ ఇట్ లైక్ దిస్. సో డేటా హైఫన్ స్టార్ అంటే మీరు ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, now see here what I have done here. Tell me. H1 క్లాస్ నేమ్ ఏంటి? అక్కడ క్లాస్ అనేవాళ్ళం కదా, ఆ క్లాస్ బదులు ఇక్కడ ఏమంటాము? క్లాస్ నేమ్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో క్లాస్ నేమ్, విచ్ కేస్? క్యామిల్ కేస్. విచ్ కేస్? క్యామిల్ కేస్ కంపల్సరీ. సో క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హెలో. ఇది మన ఇష్టం ఏదైనా పెట్టుకో. తర్వాత ఇదేంటి? కస్టమ్ అట్రిబ్యూట్. వాట్ ఈస్ దిస్ కస్టమ్ అట్రిబ్యూట్? మీన్స్ డేటా కంపల్సరీ. డేటా హైఫన్ ఇది మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. రైట్? ఇవన్నీ ఎక్కడ రాయాలి? app.jsxలో రాయాలి. app.jsxలో రాయాలి. ఓకే, సో ఇవన్నీ ఎందులో ఉంటాయి? కాన్స్టెంట్ ఎలిమెంట్ ఇవన్నీ ఎందులో ఉంటాయి? యాప్ అనే ఫంక్షన్ లోపల ఉంటాయి. అవునా కదా? ఎస్ అవునా? ఓకే, నౌ ఈ ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ రాయాలంటున్నాం మనము? వీ నీడ్ టు రైట్ ఇట్ అండర్ వాట్?
We need to write it under, okay. We need to write it under whom? Under whom? Under app.jsx లో app.jsx లో ఎవరి లోపల? Function app లోపల. Function app లోపల. Yes or no? Okay, now start. What have to create now? const element చూసారు కదా అక్కడ చెప్పండి element okay element is equal to what I need to create now bracket open okay ఏం చేద్దామంటున్నాం బ్రాకెట్ లో what we wanted to create in bracket we want to create elements okay so first div లో పెడదాం అనుకున్నాం ఏమనుకున్నాము div లో ఈ ఎలిమెంట్ ని నేను రిటర్న్ చేయాలి ఇప్పుడు ఎట్లా రిటర్న్ చేయాలి సార్ సో I have to return here right అంతేనా రిటర్న్ చేసేది ఎట్లా చేయాలి ఫ్లవర్ బ్రాకెట్ ఎందుకు పెట్టాలి ఫ్లవర్ బ్రాకెట్స్ JSX attribute ఓకే నాకు ఇప్పుడు ఎలిమెంట్ లో నాకు HTML కావాలి సో HTML కావాలి అనుకుంటే నేను ఇక్కడ HTML ఎలిమెంట్ పెడతాను సో ఇక్కడ ఏమైతే HTML ఎలిమెంట్ పెట్టాను div ఓకే సంథింగ్ లైక్ h1 hello right సో సేవ్ ఇట్ నా హలో వచ్చేసిందా నాకు ఇప్పుడు స్టైల్స్ కావాలి ఏం స్టైల్ సారీ నాకు ఇప్పుడు అట్రిబ్యూట్స్ కావాలి ఏం అట్రిబ్యూట్ కావాలి I want an attribute called class but can we use class no why we cannot use class is already reserved so I cannot use class so what I need to use class name is equal to hi something okay now this is already there you can attach styles again సో అక్కడ హాయ్కి స్టైల్ ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ హాయ్ పెట్టారు కదా ఆ హాయ్కి మీరు ఏమైనా స్టైల్స్ చేసుకోవచ్చు ఎక్కడ పెట్టాలి స్టైల్స్ అనేటివి index.css లో పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డాట్ హాయ్ right okay so now go back to app.jsx now ఇంకోటి ఏంటి so I want to have again h2 so h2 కి ఇప్పుడు ఏం పెట్టుకుందాం మనము డేటా hyphen okay my attributes అంతే కదా నా ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు సో my attribute but always remember so this one will be better camel case will be better so my attribute is equal to right now so h2 అర్థమైందా సో now ఇది నా attribute ఇది వాళ్ళ attribute okay now what I can use here so I can say any style or anything right so save everything వచ్చేసింది hello dude yes or no hello dude hi folks వచ్చేసింది hello dude కి ఏమొచ్చింది స్టైల్ right is that clear yes or no okay so in this way you can attach the styles అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అర్థమైందా ఓకే ఇది ఒక ఫస్ట్ సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది డైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాము ఈ ఎలిమెంట్ ని ఎక్కడ కాల్ చేస్తున్నాము ఈ ఎలిమెంట్ ని ఇక్కడ డైరెక్ట్ కాల్ చేస్తున్నాం ఓకే నౌ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫంక్షన్ యాప్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఓకే ఇది చేసేయండి తొందరగా ఫినిష్ ఇట్ ఫాస్ట్
అందరు సిస్టమ్ తెచ్చుకున్నారు కదా. ఐ గివ్ ఓన్లీ 5 minutes టైం. మీ ప్రాజెక్ట్ ఇది మీ ప్రాజెక్ట్ పేరే ఇదా? అదే పేరు వస్తలేదు సార్. అది ఎందుకు వస్తలేదు? ఫస్ట్ సెకండ్ ప్రాజెక్ట్ ఈ ల్యాప్టాప్ ఎత్తేసిన కోపం. అదే టేబుల్ మీద పెడితే Finished? Okay.
సో నెక్స్ట్ ఏంటంటే టాస్క్, ఇప్పుడు ఈ కాన్స్టెంట్ ఎలిమెంట్ని మనం ఏం చేస్తున్నాము, వీఆర్ యూజింగ్ ఇట్. ఓకే, సో వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్సైడ్ ద యాప్. సో మెల్లిమెల్లిగా కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిమెంట్ బయట ఉందా, ఎలిమెంట్ బయట క్రియేట్ చేసినాం. సో ఫంక్షన్ యాప్లో ఆ ఎలిమెంట్ కావాలి నాకు, ఫంక్షన్ యాప్లో ఆ ఎలిమెంట్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఈ ఎలిమెంట్ని, కాన్స్టెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఫంక్షన్ బయట క్రియేట్ చేస్తున్నాను. సో ఫంక్షన్ బయట క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ యాప్లో యూజ్ చేయాలి. అప్పుడు యూజ్ చేయాలంటే నేను ఏం చేస్తాను తెలుసా, ఐ హ్యావ్ టు గో ఫర్ ద అట్రిబ్యూట్. ఏం అట్రిబ్యూట్ అది, div class name is equal to app and inside you put element. ఎస్, ఏం చేంజ్ చేశాను సార్ చెప్పండి. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఏమంటాను నేను, ఐ విల్ యూజ్ ద div. ఓకే, ఫస్ట్ ఇది బయటికి పంపించేద్దాం. బయటికి వెళ్ళిపోయిందా. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది JSX ఫైల్. ఓకే, తర్వాత సో ఫంక్షన్ యాప్. సో ఇక్కడ ఏమంటాను నేను, ఐ విల్ సే div. Inside that div, what I will say, I will use this element, and what I will say, I will say something like, for example, ఇది రన్ చేశాను అనుకోండి, ఓకే. సో you're able to see, but better మనం ఏం చేయాలి, we have to use the class name is equal to app. అట్లా తప్పేం లేదు, బట్ you can also use this way. ఇక్కడ ఏం ఎర్రర్ రావట్లేదు అంటే మనకు టెన్షన్ లేనట్టే కదా. yes or no? Okay, so this you can write later. Fine. Next, going to the very important topic. Okay, conversion already చేసేసారు, I will not do it. Okay, మనకి టూ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, టూ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్. ఏంటవి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండ్ క్లాస్ కాంపోనెంట్స్. సో ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ ఆల్రెడీ మనం యూజ్ చేసాం ఫంక్షన్ యాప్. సింపుల్ చెప్పాలంటే క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ ఆర్ రియల్లీ టఫ్. సో కాబట్టి ద యూసేజ్ ఆఫ్ ద క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ విల్ బి వెరీ లెస్, ఆల్మోస్ట్ జీరో అంటాం, ఎందుకంటే చాలా కష్టం. సో అగైన్ యూ నీడ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎక్స్పర్టీస్. ఓకే, సో యూఐలో అది ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి we will not use any class based component. మీరు ఇంటర్వ్యూలో అడిగినా కానీ నేను క్లాస్ బేస్డ్ యూజ్ చేయలేదు, I used only functional components. So class is very difficult. Okay, so అందుకని we are also not using class based components. What we are going for, we are going for functional components only. Yes or no? Okay, సో క్లాస్ బేస్డ్ ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్స్ అంటే ఆల్రెడీ మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఫంక్షన్ యాప్ అన్ని క్రియేట్ చేసాం కదా, కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం యాప్లో మాత్రమే వర్క్ చేసాం, కానీ వాట్ వీ విల్ డూ నౌ, వీ విల్ క్రియేట్ మోర్ ఫంక్షన్స్, ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3, ఫంక్షన్ 4. బట్ ఆ 4 ఫంక్షన్స్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి, మళ్ళీ వచ్చేసరికి యాప్లో యూజ్ చేయాలి. సో యాప్ ఈజ్ లైక్ యువర్ మెయిన్ కంట్రోల్ అన్నమాట, ఇప్పుడు అర్థమైంది లాజిక్. ఇప్పటివరకు మనం చేసిన పని ఏంటి చెప్పండి, ఏ అప్డేట్ చేసినా ఫంక్షన్ యాప్లోనే చేసాం, కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే we will create different కాంపోనెంట్స్. ఓకే, ఫస్ట్ ఇనిషియల్గా 1తో స్టార్ట్ చేసి దాన్ని మనం మళ్ళీ యాప్లో వాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఏంటమ్మా, మనకి ఫంక్షన్ ఫాలోడ్ బై ద ఫంక్షన్ నేమ్, and whatever you want to write, you can write HTML element మీ ఇష్టం. సో ఆ రిటర్న్లో మీరు రిటర్న్ బ్రాకెట్ పెట్టి డివ్ పెట్టుకుంటారా, పెద్ద HTML ఫైల్ రాస్తారా, అది మీ ఇష్టం, ఎట్లా రాసుకుంటారు. ఈజ్ దట్ క్లియర్? ఓకే, సో నౌ వీ విల్ రైట్ వన్ ఫంక్షన్. ఇప్పుడు ఇంతకుముందు ప్రోగ్రామ్ని ఇంకో ఫంక్షన్లో రాద్దాం, ఈ ఎలిమెంట్ని ఇప్పుడు ఇంకో ఫంక్షన్లో రాద్దాం. ఓకే,
సో ఇందాక వీడియో పెట్టాము, ఇప్పుడు దాన్ని ఒక ఫంక్షన్లో రాద్దాం. ఎస్, ఓకే. ఫంక్షన్ నాతో పాటు రాస్తే రాసేది పర్లేదు. సో ఫంక్షన్ diff fun. Okay, so function diff fun. I am creating elements. Elements. Okay, otherwise we will do it the small one. Malla make endu confusion. So here I will say return స్లోగా కొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో బట్ యూ హ్యావ్ టు బి రెడీ. నౌ ఇప్పుడు ఏమన్నాను, డిఫ్ ఫన్ అన్నాను. నౌ ఇఫ్ ఐ డైరెక్ట్లీ సే diff fun here. Okay, if I directly say diff fun, okay, save it. ఇంతకుముందు ఎలిమెంట్ అన్నాము, నో ప్రాబ్లం. రమాకాంత్ ప్లీజ్. ఎర్రర్ వస్తుంది, అన్నీ వస్తాయి. నేను క్లాస్ చెప్పేటప్పుడు నాకు ఎవరన్నా మాట్లాడితే నా కాన్సన్ట్రేషన్ ఉండదు, అర్థమైందా? ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం స్వీట్గా అయిపోయాయి, సెకండ్ టైం కొంచెం కోపంగా అయిపోయాయి, థర్డ్ టైం ఇంకా చెప్పడాలు ఉండవు, బతిమలాడాలి. ఇక్కడ ఇవాళ స్టూడెంట్ని ఏం అనలేం కదా, బికాస్ నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎవరైనా మాట్లాడితే నాకు ఒక టైప్ ఆఫ్ అదేంటి అశ్రద్ధ, ఆ టైప్ ఫీలింగ్ వస్తుంది. అరే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేశాను చెప్పండి. నేను ఎర్రర్స్కి వాటికి టైం ఉంది, తర్వాత కూడా మీరు మాట్లాడుకోవచ్చు, డే అంతా మీరు మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ వినండి, తర్వాత అప్పుడు ఎర్రర్ మీరు మాట్లాడుకున్న తర్వాత కూడా ఎర్రర్, క్లాస్ తర్వాత ఎర్రర్ కాకపోతే అప్పుడు నా దగ్గర ప్రాబ్లం. ఇప్పుడు చెప్పండి ఏం చేశాను ఇక్కడ. ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇట్ ఇస్ నాట్ అన్ యాప్ ఫంక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తర్వాత ఏం చేశాను, ఫంక్షన్ యాప్ అని చెప్పి రిటర్న్ చెప్పేసి డిఫ్ అన్నాను. ఇంతకుముందు రన్ అయింది, ఇప్పుడు రన్ అవ్వట్లేదు. మరి ఇంతకుముందు ఇట్ వాజ్ ఎలిమెంట్ either inside the app function or outside the app function, no problem. Now we are working with a function, we are working with a different function outside the app. Okay, so now ఇప్పుడు అది ఏమవుతుందంటే this becomes a different web page. Literally this becomes what, a different web page అయిపోతుంది అన్నమాట. this becomes whom, this becomes a different web page అయిపోయింది. మరి వెబ్ పేజ్ కనెక్ట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి సార్, ఐ హ్యావ్ టు గో ఫర్, ఓకే, ఐ హ్యావ్ టు గో ఫర్, ఓకే, ఇది తర్వాత. సో ఇప్పుడు ఇది ఉంది, ఈ ఫంక్షన్ ఉంది. సో కాన్స్టెంట్ nav bar సంథింగ్. ఇప్పుడు ఈ nav bar ని కాల్ చేయాలని వాడు ఏం చేశాడు, ఈ యూజ్డ్ సంథింగ్ లైక్ దిస్. ఎస్, ఓకే. వాట్ వీ విల్ డూ ఇస్, అండ్ వన్ మోర్, ఇక్కడ చిన్న చేంజ్ కూడా చేయాలి మనం. సో వీ నీడ్ టు యూజ్ ఎ క్యాపిటల్ లెటర్. ఓకే, సో వీ నీడ్ టు యూజ్ ఎ క్యాపిటల్ లెటర్. సో ఇప్పుడు సారీ, ట్యాగ్లో రాశాను. ఓ సారీ, మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఓకే, now tell me what happened.
ఏమని చెప్పండి. హలో థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్, థింగ్స్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్ సంథింగ్. సో ఎందుకు వచ్చింది ఇప్పుడు చెప్పండి అట్లా? బికాస్ ఇదొక వెబ్ పేజ్, ఇదొక అర్థమైందా? లాజిక్ అర్థమైందా? ఓకే. నౌ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ మేడ్ ఎ చేంజ్ హియర్, diff fun. Now see what is happening. I'm not getting the output. ఎందుకు? Because this should start always with the capital letter. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో రియాక్ట్ లో క్యాపిటల్ లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలి కాంపోనెంట్స్. ఎస్, ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ దేంతో స్టార్ట్ అవ్వాలి? క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. ఈజ్ దట్ క్లియర్? ఎస్ ఆర్ నో? అండర్స్టాండింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే. నౌ ఎస్, సో సేవ్ ఇట్. వచ్చేసింది ఆన్సర్. ఇది ఒక వెబ్ పేజ్ లిటరల్ గా. నౌ ఇంకో వెబ్ పేజ్, then what I have to do? I have to add one more function. I have to add one more function. So here what I'll say, something like welcome. Welcome to React. Welcome to React. Now tell me what I have to do here. Simple. So అది పెట్టేసామా? పెట్టేసిన తర్వాత ఏం పెట్టాలి? వెల్కమ్. డన్. ఓకే. ఎస్, క్లియర్. ఇప్పుడు ఇంకో వెబ్ పేజ్, ఇంకో ఫంక్షన్, ఇంకో వెబ్ పేజ్, ఇంకో ఫంక్షన్. కింద యాప్లో ఏం చేయాలి? జస్ట్ ఇలా పెట్టాలి, పాత్ ఇచ్చారనమాట. వాట్ యూ టు గివ్ హియర్? యూ టు గివ్ ద పాత్. పాత్ అనగానే ఇది ఏమవుతుంది? ఇది అక్కడ తీసుకొని దాన్ని ఇక్కడ రన్ చేస్తుంది. ఆమె క్లియర్? ఎస్ ఆర్? ఎస్. సో ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేయండి అంటే మీరు ఏం చేస్తారు? ఫంక్షన్ రాసేసి ఆ ఫంక్షన్ ఎలిమెంట్ రిటర్న్ చేయొచ్చు, ఏదైనా రిటర్న్ చేయొచ్చు. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో ఫంక్షన్ తీసుకుందాం. ఈ ఫంక్షన్లో ఒక ఎలిమెంట్ రాసుకుందాం. Hope you're trying and understanding. Okay, so here we will write, okay, so constant is equal to, we'll close this, oh sorry, ఇక్కడ రిటర్న్ అవసరం లేదు, ఎలిమెంట్ రిటర్న్ చేయదు, ఫంక్షన్ రిటర్న్ చేయదు. This is what happens when I get disturbed. Concentration మొత్తం పోతుంది. Main simple thing I'm doing error. So constant hero is equal to, I'll say div. So ఇక్కడ ఏమంటాము? So I will write something like, okay, something. Okay, ఇప్పుడు ఏమన్నాను నేను? సో నౌ వాట్ హౌ ఐ కెన్ యూజ్ దిస్? కల్కిని ఎట్లా యూజ్ చేస్తున్నాం? సో వీ విల్ సే కల్కి. ఓకే, రైట్, ఫైన్. కల్కి అనగానే మరి ఇది రన్ అవ్వాలి కదా, ఇది రన్ అవుతుంది. మరి కల్కి అనగానే ఇక్కడ రన్ అవుతుంది. ఓకే, సో వాట్ ఇట్ హ్యాస్ టు రిటర్న్? ఇట్ హ్యాస్ టు రిటర్న్. సో ఈ రిటర్న్ ఎట్లా చేయాలి ఇప్పుడు మరి? సో వేర్ వీ హ్యావ్ టు రైట్ నౌ? ఇప్పుడు ఆ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి కదా.
ఇప్పుడు ఇది రాసుకున్నాము, అది ఇక్కడ రిటర్న్ అవుతుంది. సేమ్ ఫంక్షన్లో రిటర్న్, వెరీ గుడ్, రిటర్న్ వాట్, రిటర్న్ హీరో అంతే కదా, రిటర్న్ హీరో రిటర్న్ అవ్వాలి కదా. సో రిటర్న్ హీరో అనగానే ఎవరు రిటర్న్ అవుతారు, ఈ కోడ్ అంతా రిటర్న్ అవుతుంది. ఈజ్ దట్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో వీఆర్ డీసెంట్రలైజింగ్ అనమాట. లిటరల్గా ఏం చేస్తున్నాం మనం, డీసెంట్రలైజ్ చేస్తున్నాం. సో వీఆర్ హ్యావింగ్ ద కోడ్స్. ఓకే, సో what will I get here? Save it. This is an answer. అర్థమైందా? అంటే మీరు ఎలా అయినా రాయొచ్చు చూపిస్తున్నాను నేను. సింగిల్ లైన్లో అయినా రాయొచ్చు. ఓకే, ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఆమె క్రిస్టల్ క్లియర్? ఎస్. లేదు సార్ ఇక్కడ నేను ఇంకో డివిజన్ తీసుకుంటాను, అక్కడ డివిజన్ తీసుకొని ఆ ఎలిమెంట్ కాల్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు యూ. ఎస్, బెటర్ ఏంటంటే డీసెంట్రలైజేషన్ చేయడం బెటర్. అంటే ఏ ఫంక్షన్లో ఆ ఫంక్షన్ సంబంధించిన కోడ్ రాసేసుకున్నాను అనుకోండి, మీకు ఇక్కడ కాలింగ్ పార్ట్ మాత్రమే మిగులుతుంది. కాలింగ్ పార్ట్ మాత్రమే మిగిలేటట్టు చేసుకున్నాను అనుకోండి, ఈజీ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు డిఫరెంట్ పేజెస్కి వెళ్ళిపోతున్నారు కదా మీరు. ఇప్పుడు ఆ పేజ్లో ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్ కొట్టంగానే ఆ లింక్కి వెళ్ళిపోవడం, ఇదంతా జరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఎస్, am I clear? ఓకే, స్టార్ట్ డెవలపింగ్ దిస్. డెవలప్ చేయండి తొందరగా, స్టార్ట్. ఎప్పుడప్పుడు డెవలప్ చేశారంటే ఎక్కువ డౌట్స్. ఇప్పుడు చెప్పు బాబు, ఎర్రర్ ఏంటి? స్టార్ పెట్టారా, సారీ హ్యాష్ పెట్టారా, డాట్ పెట్టారా? డాట్ పెడితే అప్లై అవ్వట్లే, @ పెడితే, హ్యాష్ పెడితే ఇది చేయండి చూద్దాం. ఆ చిన్నదాన్ని పట్టుకొని కూర్చోకండి.
రియాక్ట్ ప్రాజెక్ట్లో మై ఫస్ట్ ప్రాజెక్ట్ రియాక్ట్ ప్రాజెక్ట్లో మై ఫస్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాను. క్లాస్ నేమ్ నేను అప్పుడే చెప్పిన ఏం వాడాలి ఇక్కడ ప్రాజెక్ట్ 2లో మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ కాన్స్టెంట్ ఏం పెట్టుకోవాలి కాన్స్టెంట్ ఏం పెట్టుకోవాలి ఏం రాదు ఎందుకంటే ఇది క్యాపిటల్ కాదు. ఓకే నార్మల్గా వేరే ఫోటో రాస్తే మళ్ళీ అసలు నువ్వు ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నావు, ఇంకో ప్రాజెక్ట్ చూస్తున్నావు. నువ్వు రన్ చేసేది ఒక ప్రాజెక్ట్, చూసేది ఒక ప్రాజెక్ట్. అర్థమైందా? ఇప్పుడు ఇవి ఫస్ట్ క్లోజ్ చేసేసి నువ్వు అప్డేట్స్ అన్నీ సెకండ్ ఇవన్నీ ఓపెన్ చేయొద్దు. app.jsxలోనే అప్డేట్ చేయాలి. ఇప్పుడు హలో ఇది సేవ్ చేయి. అర్థమైందా? అయిపోయిందమ్మా? ఓకే. సో ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంది చూడండి. నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్. ఓకే, ఫస్ట్ క్లాస్ కాంపొనెంట్ కంప్లీట్ చేసేద్దాం, దెన్ వీ విల్ కమ్. సో క్లాస్ కాంపొనెంట్ చెప్పాను కదా, చాలా కష్టం. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు లెర్న్ క్లాస్ కాంపొనెంట్స్. సో క్లాస్ కాంపొనెంట్స్ బదులు what we can use the function components only. So we are using function but ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించాలి కాబట్టి, సో ఇక్కడ చూడండి, క్లాస్ ఎట్లా యూజ్ చేయాలి, క్లాస్ కాంపోనెంట్ ఎక్స్టెండ్స్ ఏమనాలి. ఇప్పుడు నేను ఎక్స్టెండ్స్ అంటే ఏంటి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ జావాలో అయితే తెలిసిపోతుంది, పైథాన్ వాళ్ళకైతే అర్థం కాదు. ఎక్స్టెండ్స్ ఏంటి అదంతా మళ్ళీ అడుగుతారు. సో ఎక్స్టెండ్స్ రియాక్ట్ కాంపోనెంట్. ఇక్కడ ఏమంటున్నా చూడండి, వెల్కమ్ extends components. సో రెండర్ అంటే రెండరింగ్ అనమాట, అంటే ఆ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ అంటాం కదా మనము. సో ఆ కమ్యూనికేషన్కి రెండర్ అనే ఫంక్షన్ వాడతాము. సో తర్వాత హలో వెల్కమ్. సో ఇది చూడండి. సో హియర్ ఐ విల్ కాపీ దిస్, జస్ట్ మనకు ఒక అందాజా కోసం అంతే. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ నాట్ టు యూజ్ క్లాస్ కాంపోనెంట్స్. ఓకే, వెరీ డిఫికల్ట్. సో ఇది జస్ట్ చిన్నదే ఇంత కష్టంగా ఉందంటే ఇంకా పెద్ద పోతుంటే ఇంకా కష్టంగా ఉంటుంది. కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్. నాకు తెలియదు అంతే. సో మీరు రియాక్ట్ జేఎస్ అని రెజ్యూమ్లో రాసినప్పుడు, ఒకవేళ మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు నేను క్లాస్ కాంపోనెంట్స్ యూజ్ చేయలేదండి అని చెప్పేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, బికాస్ ఫంక్షన్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. ఫంక్షన్స్ ఆల్రెడీ వీ లెర్న్డ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే రైట్. సో ఇప్పుడు వెల్కమ్, ఓకే ఆల్రెడీ ఒక వెల్కమ్ ఉన్నట్టుంది కదా. ఓకే,
సో సంథింగ్ లైక్ ఐ విల్ సే మై క్లాస్. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాం ఇప్పుడు రియాక్ట్ కాంపోనెంట్ వచ్చిందా లేదా? ఓకే, సో రియాక్ట్ కాంపోనెంట్ కూడా మనకి సో వీ విల్ సే రియాక్ట్ డాట్ కాంపోనెంట్. సో రియాక్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా సో హియర్ ఐ విల్ సే మై క్లాస్. సో ఇక్కడ ఏమనాలి మరి మనం వీ హ్యావ్ టు సే మై క్లాస్. రియాక్ట్ అప్లోడ్ అవ్వలేదా? పేరెంట్ క్లాస్ పేరెంట్ క్లాస్ ఉన్నారు కదా సార్. కాంపోనెంట్ అనే పేరెంట్ క్లాస్ క్లాస్ ఇంపోర్ట్ చేయాలి. నేను రియాక్ట్ డాట్ కాంపోనెంట్ పెడితే వచ్చేస్తుంది అనుకున్నా. ఎందుకు రావట్లేదు ఇది? ఓకే, ఐ చెక్ ఇట్ అవుట్. రావట్లేదు. జనరల్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఐ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు చూడండి మల్టిపుల్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ని మనము ఫంక్షన్ నేమ్ అలానే రాస్తా, అలానే జనరల్గా నార్మల్ వే. కానీ యాజ్ ఏ యూజర్ వీ కెన్ ఆల్సో రైట్ ఫంక్షన్స్ లైక్ దిస్. ఎస్ ఆర్? సో ఇదేంటి యారో ఫంక్షన్స్. వెరీ గుడ్, యారో ఫంక్షన్స్. సో ఇక్కడ ఏంది మనం యూజ్ చేయండి? వీఆర్ నాట్ యూజింగ్ ఫంక్షన్ నేమ్ అదంతా యూజ్ చేయకుండా డైరెక్ట్గా వీఆర్. సో రమాకాంత్, ఐ రికమెండ్ యూ టు వర్క్ విత్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. వీడియోస్ అవి ఉన్నాయి, వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు నీకు కావాలంటే. ఫంక్షన్స్ లేకుండా ఇది ఏం చేయలేము. ఓకే, సో కాబట్టి ఒక్కసారి చూసుకోమని. ఓకే, సో ఇదేంటి ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అండ్ వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్? ఇట్ ఈస్ రిటర్నింగ్ సమ్ లైన్. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్ పక్కన పెట్టేసేయండి. ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో నౌ ఐ విల్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఆరో ఫంక్షన్స్. సింపుల్ ఏం చేస్తాం సార్ అంటే const difffun is equal to then okay sir, difffun is equal to arrow is equal to right. Now this has become a unnamed function. This has become a unnamed function. Okay, same function pknd const పెట్టండి, welcome is equal to అనండి. I'll make it simple for you. That's it. Sorry, is equal to greater than symbol. Over. ఏం లేదు, ఇంకా ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి ఇదేం చేయాలి? const కల్కి is equals to bracket open close of course done. ఎక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. Is this clear? Yes or no? So simply save this, get the output.
ఓకే, am I crystal clear? ఏం యూజ్ చేసాం మనం ఇప్పుడు? we use the functions, or I should say arrow functions. We just use arrow functions. That's it. Yes or no? సో నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం ఏం చూస్తామంటే ఇందులో పారామీటర్స్ని చూస్తాం. ఇందులో ఈ బ్రాకెట్స్లో ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్లో పారామీటర్స్ని ఎట్లా యూజ్ చేయాలి. సో వాటిని మనము ప్రాప్స్ అంటాం. ఏమంటాము? ప్రాప్స్. ప్రాప్స్ అట్రిబ్యూట్స్, ఎక్స్ప్రెషన్స్ అయిపోయినాయి, అట్రిబ్యూట్స్ అయిపోయినాయి. ఓకే, and now we are going to use props from tomorrow. And today we also learned what? Using multiple functions. Using multiple functions. So multiple functions ని ఎక్కడ యూజ్ చేయాలి, అన్ని ఎక్కడ కాల్ చేస్తున్నాం మనము? యాప్లోనే కాల్ చేస్తాం. ఇది అవసరం లేదు యాక్చువల్గా, కానీ మనం దీనికి ఏమన్నా సెట్టింగ్స్ సిఎస్ఎస్లో ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవడానికి మాత్రం అది పెట్టుకున్నాం. సో మ్యాక్సిమం మనకి ఇన్బిల్ట్ వే యూజ్ చేసుకుంటున్నాం క్లాస్ నేమ్. ఓకే, సో మనకి కస్టమైజ్డ్ చాలా తక్కువ అవసరం పడుతుంది, అందుకని వదిలేసి చెప్పాను. ఓకే, అంత పెద్ద ఇదేం అవసరం లేదు. సో మనం కస్టమైజ్డ్ వాడుకుంటున్నాం. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, ఓకే. సో నౌ ఎవ్రీవన్ అండర్స్టూడ్? ఎస్, తయారు చేస్తారా యాప్స్? రైట్, థ్యాంక్ యూ.